ఈరోజు మనం పైథాన్ డే 19 వీడియో గురించి చదువుతున్నాం. దీనికి ముందు వీడియోలో సీక్వెన్స్ కేటగిరీ డేటా టైప్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఈ వీడియోలో మనం లిస్ట్ కేటగిరీ డేటా టైప్స్, వీటిని కలెక్షన్ డేటా టైప్స్ కూడా అని పిలవచ్చు. డే 19 లిస్ట్ కేటగిరీ డేటా టైప్స్. లిస్ట్ కేటగిరీ డేటా టైప్స్ అంటే ఏంటి? ది పర్పస్ ఆఫ్ లిస్ట్ కేటగిరీ డేటా టైప్స్ ఈజ్ దట్ టు స్టోర్ ఏ మల్టిపుల్ వాల్యూస్ either of a same type or different type or both type in a single object with unique values or duplicate values. ఒక ఆబ్జెక్ట్లో a is equal to 1 2 3 4 again 2 3 1 1 0 0 2 3 అని సేమ్ వాల్యూస్ అయిన ఉండొచ్చు, డిఫరెంట్ వాల్యూస్ అయిన ఉండొచ్చు, అది 2 సార్లు అయిన ఉండొచ్చు, ఒకసారి అయినా ఉండొచ్చు. దాన్నే లిస్ట్ కేటగిరీ డేటా టైప్స్ అని చెప్తున్నారు. ఇక్కడ మల్టిపుల్ వాల్యూస్, సేమ్ టైప్, డిఫరెంట్ టైప్, బోత్ టైప్, యూనిక్, డూప్లికేట్, అదే చెప్తున్నారు. ఇన్ పైథాన్ ప్రోగ్రామింగ్ వీ హ్యావ్ 2 డేటా టైప్స్ ఇన్ లిస్ట్ కేటగిరీ. లిస్ట్ కేటగిరీలో 2 టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ఉన్నాయి. లిస్ట్, టపుల్. లిస్ట్ అనేది మ్యూటబుల్, ది ఎలిమెంట్స్ చేంజ్ ఇన్ సేమ్ అడ్రస్. ఇక్కడ చేంజ్ అవ్వు, ఇది ఇమ్యూటబుల్, డిఫరెంట్ అడ్రస్లో చేంజ్ అవుతుంది ఎలిమెంట్స్. లిస్ట్, హియర్ లిస్ట్ ఈజ్ వన్ ఆఫ్ ది ప్రీ డిఫైన్డ్ క్లాస్ అండ్ ట్రీటెడ్ యాజ్ ఏ లిస్ట్ డేటా టైప్. లిస్ట్ కేటగిరీ డేటా టైప్. లిస్ట్ ఈజ్ వన్ ఆఫ్ ది ప్రీ డిఫైన్డ్ క్లాస్ అండ్ ట్రీటెడ్ యాజ్ ఏ లిస్ట్ కేటగిరీ డేటా టైప్. అసలు లిస్ట్ దేనికి ఉపయోగపడుతుంది? ది పర్పస్ ఆఫ్ లిస్ట్ డేటా టైప్ ఈజ్ దట్ టు స్టోర్ ఏ మల్టిపుల్ వాల్యూస్ either ఆఫ్ సేమ్ టైప్, డిఫరెంట్ టైప్, బోత్ టైప్ ఇన్ సింగిల్ ఆబ్జెక్ట్ విత్ యూనిక్ ఆర్ డూప్లికేట్. సేమ్ ఇక్కడలాగే లిస్ట్ ఆబ్జెక్ట్లో మనం సేమ్ టైప్ అయినా, డిఫరెంట్ టైప్ అయినా, బోత్ టైప్ అయినా ఒక సింగిల్ ఆబ్జెక్ట్లో లైక్ ఏ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ బ్రాకెట్స్ ఆఫ్ 3 2 2 1 1 4 ఎలా అయినా యూనిక్ అయినా ఉండొచ్చు, డూప్లికేట్ అయినా వచ్చింది మళ్ళీ రావచ్చు, ఏం కాదు. ది సింబాలిక్ నోటేషన్ ఈజ్ స్క్వేర్ బ్రాకెట్స్. లిస్ట్ సింబాలిక్ నోటేషన్ వచ్చేసి స్క్వేర్ బ్రాకెట్స్ 1 2 3 ఆర్ ఏ బి సి ఏదైనా ఉండొచ్చు. స్క్వేర్ బ్రాకెట్స్లో ఉంటే దాన్ని లిస్ట్ అంటారు. an ఆబ్జెక్ట్ ఆఫ్ లిస్ట్ మెయింటైన్ ఇన్సెక్షన్ ఆర్డర్. ఇన్సెక్షన్ ఆర్డర్ మెయింటైన్ చేస్తుంది ఇది 0 1 2 3 అని ఇన్సెక్షన్ ఆర్డర్. ఆన్ ది ఆబ్జెక్ట్ లిస్ట్ వీ కెన్ పర్ఫామ్ బోత్ ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్ బేస్డ్ ఆన్ ఆపరేషన్స్. స్లైసింగ్, ఇండెక్సింగ్, స్లైసింగ్ కూడా ఆపరేషన్స్ పర్ఫామ్ చేయొచ్చు మనం ఈ లిస్ట్లో. బై యూజింగ్ లిస్ట్ క్లాస్ వీ కెన్ క్రియేట్ 2 లిస్ట్ ఆబ్జెక్ట్స్. ఇందులో మనం 2 టైప్స్ ఆఫ్ లిస్ట్ని క్రియేట్ చేయొచ్చు. ఎంటీ లిస్ట్ ఒకటి, నాన్ ఎంటీ లిస్ట్. ఎంటీ లిస్ట్ సింటాక్స్ వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు ఎంటీ స్క్వేర్ బ్రాకెట్స్. మళ్ళీ ఎంటీ లిస్ట్ సెకండ్ సింటాక్స్ వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు లిస్ట్ ఆఫ్. ఇవి సింటాక్స్ ఎంటీ లిస్ట్కి. నాన్ ఎంటీ లిస్ట్ ఎగ్జాంపుల్స్ అనేవి మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఏవైనా ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంటీ స్క్వేర్ బ్రాకెట్, ఏఆర్ బిఆర్ సి ఈజ్ ఈక్వల్ టు లిస్ట్ ఆఫ్ అనిస్తే మీకు ఎంటీ లిస్ట్ అనేది అర్థమవుతుంది. మీరు ప్రాక్టీస్ చేయాలి. ఎగ్జాంపుల్స్ చెప్తే వీడియోలో ఇది లాంగ్ అవుతుంది కాబట్టి నేను ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఇవ్వలేదు, సింటాక్స్ వరకే చెప్పాను. ఎగ్జాంపుల్స్ మీరు ప్రాక్టీస్ చేయాలి. నాన్ ఎంటీ లిస్ట్ వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు వాల్యూ 1, వాల్యూ 2, వాల్యూ 3, వాల్యూ n. నాన్ ఎంటీ లిస్ట్ అంటే 1 2 3 ఆర్ ఎనీ ఏ బి సి ఆర్ ఎనీ మ్యాంగో, యాపిల్, మధ్యలో కామా పెట్టాలి. కామా పెట్టి సపరేట్ చేయాలి ఎలిమెంట్స్ని. వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు లిస్ట్ ఆఫ్ ఇటరబుల్ ఆబ్జెక్ట్. ఇటరబుల్ ఆబ్జెక్ట్ అంటే ఏంది? దే ఆర్ మోర్ దెన్ 1 వాల్యూ, నాట్ ఎనీ సింగిల్ వాల్యూ ఇన్ ది ఇటరబుల్. మోర్ దెన్ 1 వాల్యూ ఉంటే ఇటరబుల్ ఆబ్జెక్ట్ అంటారు. వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు లిస్ట్ ఆఫ్ ఇటరబుల్ ఆబ్జెక్ట్. వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు లిస్ట్ ఆఫ్ స్క్వేర్ బ్రాకెట్. లిస్ట్ ఆఫ్లో మళ్ళీ స్క్వేర్ బ్రాకెట్లో నాన్ ఇటరబుల్ ఆబ్జెక్ట్ రాస్తే దాన్ని నాన్ ఎంటీ లిస్ట్ అంటారు. ఇవి సింటాక్సెస్. వీటికి సంబంధించి ఎగ్జాంపుల్స్ మీరే ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ప్రీ డిఫైన్ ఫంక్షన్స్ ఇన్ లిస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్లో కూడా అడుగుతారు. ప్రీ డిఫైన్ ఫంక్షన్స్ ఇన్ లిస్ట్. అపెండ్ సింటాక్స్. లిస్ట్ ఓబీజే అంటే ఆబ్జెక్ట్ ఏ. ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు 2 3 n అలా తీసుకున్నాం అనుకో, ఏ డాట్ అపెండ్ ఆఫ్
సంథింగ్ 44 ఎలా ఇచ్చాం. ప్రింట్ ఆఫ్ ఏ 44 అనేది లాస్ట్లో యాడ్ అవుతుంది, మధ్యలో యాడ్ అవ్వదు. అపెండ్ అనేది లాస్ట్లోనే యాడ్ చేస్తుంది ఈ ఫంక్షన్ వచ్చేసి. ఇన్సర్ట్ ఇండెక్స్ వాల్యూ నీకు ఎక్కడ ఇన్సర్ట్ చేసుకోవాలో ఆ ఇండెక్స్ 0 1 2 నాకు ఫస్ట్లో ఇన్సర్ట్ అవ్వాలి సార్ అంటే ఇక్కడ లిస్ట్ ఏ డాట్ ఇన్సర్ట్ ఆఫ్ ఇండెక్స్ 0 అని ఇచ్చి నీకు కావాల్సిన వాల్యూ 44 ఇస్తే ఎక్కడ యాడ్ అవుతుంది అది. ఇది ఇన్సర్ట్ సెకండ్ది. థర్డ్ వన్ రిమూవ్. నాకు 2 అనేది రిమూవ్ అవ్వాలి. లిస్ట్ ఓబీజే అంటే ఏ డాట్ రిమూవ్ ఆఫ్ వాల్యూ 2 అని రాస్తే ఇక్కడ 2 రిమూవ్ అయిపోయి మిగతాది ప్రింట్ అవుతుంది. ప్రింట్ ఆఫ్ ఏ కొడితే. పాప్ ఇండెక్స్ పర్టికులర్ది ఏదన్నా నీకు ఈ వాల్యూ పోవాలి 3. పాప్ ఇండెక్స్ ఇస్తే 3 పోతుంది. లిస్ట్ ఓబీజే డాట్ పాప్ ఆఫ్ ఇండెక్స్ పాప్ ఆఫ్. లిస్ట్ ఓబీజే డాట్ పాప్ ఆఫ్. నువ్వు ఇండెక్స్కి పోయావంటే చివరిలో ఉన్న ఎలిమెంట్ అనేది రిమూవ్ అయిపోతుంది పాప్ ఆఫ్ అని అంటే. క్లియర్ ఆఫ్. లిస్ట్ ఓబీజే డాట్ క్లియర్ ఆఫ్. ఇక్కడ క్లియర్ కొడితే ఇందాక ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 n అని ఉంది కదా, మొత్తం రిమూవ్ అయిపోతుంది క్లియర్ ఆఫ్లో. కానీ మెమోరీ అడ్రస్ అనేది ఉంటుంది అక్కడే. మెమోరీ అడ్రస్ ఇక్కడే ఉంటుంది. ఎంప్టీ లిస్ట్ ఇక్కడ ఉన్న ఎలిమెంట్స్ మొత్తం రిమూవ్ అయిపోయి అడ్రస్ అనేది ఇక్కడే ఉంటుంది క్లియర్ ఆఫ్లో. ఇండెక్స్ ఆఫ్. నీకు దీని ఇండెక్స్ తెలియదు నీకు 1ది. లిస్ట్ ఓబీజే డాట్ ఏ డాట్ వాల్యూ 1 అని ఇస్తే దాని ఇండెక్స్ అనేది ప్రింట్ అవుతుంది. కాపీ ఆఫ్. ఇందులో డీప్ కాపీ షెలో కాపీ 2 ఉంటాయి. నేను అవి చెప్పట్లేదు, ఓన్లీ కాపీ ఆఫ్ అనేది బట్టి చెప్తున్నాను. లిస్ట్ ఓబీజే 1. ఇప్పుడు నాకు బీలో కాపీ అవ్వాలి. బీలో కావాలి. ఏ డాట్ కాపీ ఆఫ్. ఏ అనేది బీలో ప్రింట్ అయిపోతుంది. ప్రింట్ ఆఫ్ బి. ఏలో ఉన్నాయి మొత్తం బీలో ప్రింట్ అయిపోతుంది. కౌంట్. అది ఎన్నిసార్లు రిపీట్ అయింది వాల్యూ. ఏజ్ ఈక్వల్ టు 1 2 2 3. 2 అనేది 2 సార్లు రిపీట్ అయింది. నాకు ఎన్నిసార్లు రిపీట్ అయిందో తెలియదు. డైరెక్ట్ లిస్ట్ ఓబీజే డాట్ ఏ డాట్ కౌంట్ ఆఫ్ 2 వాల్యూ అనేది ఇచ్చాను, అది ప్రింట్ చేస్తుంది. ప్రింట్ ఆఫ్ ఏ అది ఎన్నిసార్లు రిపీట్ అయిందో అది వాల్యూ అనేది ఇచ్చేస్తుంది. రివర్స్. నాకు ఇది రివర్స్లో రావాలి. లిస్ట్ ఓబీజే డాట్ రివర్స్ ఆఫ్. ఏ డాట్ రివర్స్ ఆఫ్. సార్ట్. అసెండింగ్ ఆర్డర్ ఈక్వల్ టు ట్రూ అని రాస్తే అసెండింగ్ ఆర్డర్లోకి వస్తుంది. అసెండింగ్ ఈక్వల్ ఫాల్స్ అని రాస్తే రివర్స్లో డిసెండింగ్ ఆర్డర్లో వస్తుంది. సార్ట్. ఈ ప్రీడిఫైన్ ఫంక్షన్స్ ఇన్ లిస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ వీడియోలో మనం లిస్ట్ కేటగిరీ డేటా సెట్లో ఫస్ట్ది లిస్ట్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ వీడియోలో టపుల్ చూస్తాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పెట్టండి.